ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఎంతో సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఆదివారము మనము దేవుని యొక్క సన్నిధానంలో చేరి దేవుణ్ణి స్తుతించుకోవటానికి దేవుడు మనకు ఒక కుటుంబం అంతయు కలిసి ప్రార్థనకు వెళ్ళి దేవాది దేవుని స్తుతించుకోవటానికి ఒక సమయం దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మనము ఈరోజు వాక్య భాగంను విని ప్రార్థించుకోవటానికి ముందుకు చేద్దాం. మన హృదయాలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన దృష్టి ఒక వ్యక్తి వైపే మళ్ళిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మన సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభువు. కాబట్టి ఆయన మన వైపు ఉంటాడనియు, మన స్వరాలను వింటాడనియు, మన మాట విని మన మాటను ఆలకించి మనకు సమాధానం దయచేస్తాడని మనం నమ్ముతాం. సో ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయకాల ప్రార్థన అనేది ఇక్కడ ఏదో ఒక ఆచారం అని కాదు, అది ఒక దేవునికి ఇష్టమైన ప్రియులకు, దేవుని ఆరాధించే బిడ్డలకు, అది దేవుని బిడ్డలకు ఒక అనుబంధమైన సంబంధము. దావీదు ఈ మాటలను రాసినప్పుడు అది కేవలం ప్రార్థన గురించి మాట్లాడటం లేదు, కానీ అక్కడ ఒక లోతైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రభువా, నీవు నా కంఠస్వరాన్ని నీవు వింటావు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క నిట్టూర్పును, ప్రతి ఒక్క చెప్పని భారాన్ని, ప్రతి ఒక్క నీ మనసులో ఉన్న ఆలోచనలు కూడా దేవునికి నువ్వు పెట్టుకుంటావు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పవు, ఎవరికి చెప్పవు, కానీ ఏదైనా నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని యందు నీవు సంభాషించుకుంటావు. మన యొక్క రోజుని మనము ప్రార్థనతో ప్రారంభించినప్పుడు మనకు సమస్తము సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము ఏదో దేవునితో మాట్లాడుకున్నప్పుడు నేను దేంతో మాట్లాడుతున్నానని మాట్లాడుకోవటం కాదు, కానీ నిజమైన దేవుడు, సజీవుడైన దేవునితో మనం మాట్లాడుతున్నామని గుర్తు చేసుకుందాం. మనము మన దేవుణ్ణి అడుగుతాం. మనకేం కావాలో, ఆలోచనలు ఏమున్నాయో మనం దేవుణ్ణి అడిగి మన ప్రార్థన విన్నపాలు ఆయన సన్నిధికి చేర్చడానికి మనము ఏదైనా ఉదయకాలము సాయంకాల ప్రార్థనల ద్వారా ఆయనకు చేర్చుకుంటామని దావీదు మహారాజు మనకు ఈ విధంగా ఈ మాటలు రాసి ఉన్నాడు. కాబట్టి మనము ఉదయాన్నే లేయంగానే మన ప్రార్థన దేవుని సన్నిధానంలోకి చేర్చుకున్నట్లు 1-2 నిమిషాలు మనం ప్రార్థించుకొని మనము ఈ రోజును ప్రారంభిద్దామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిద్దాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, మాకు ఈరోజు ఆదివారము దయచేసినందుకు వందనాలు దేవా. సహాయం దయచేయండి. ఈరోజు మేమందరము కుటుంబాలన్నీ కలిసి ప్రార్థనకు వెళ్ళే భాగ్యం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ప్రభువా, బిడ్డలు ఏ ఆశతో అయితే నీతో మాట్లాడుచున్నారో వారి ఆశను నెరవేర్చే తండ్రి అయి ఉంటుండగా తండ్రి, మీరే వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మీకే బహాటంగా తెలుస్తున్నాయినా, కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు అయితేమి, కుటుంబాల్లో ఉన్న భారాలనైతేమి సంతోషపరచమని వేడుకొంచున్నాం. వారందరూ కలిసి ఆ దుఃఖాలన్నింటినీ తీసివేసి తండ్రి సంతోషంగా కుటుంబాలన్నీ కలిసి ప్రార్థించే భాగ్యం దయచేస్తారని నమ్ముచున్నాం. ప్రతి ఒక్క పనులలో మాకు తోడు నీడగా ఉంటున్నందుకు వేల కొద్ది స్తుతులు స్తోత్రం తండ్రి. చిన్నపిల్లలనైతేమి, కాలేజీకి వెళ్ళే పిల్లలనైతేమి, అలాగే ఉద్యోగం చేస్తున్న బిడ్డలనైతేమి, ప్రయాణాల్లో ఉన్న బిడ్డలనైతేమి, అదేవిధంగా తండ్రి వృద్ధాప్యంలో దేవా తండ్రి కాచి కాపాడని అడుగుచున్న బిడ్డలనైతేమి, ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్క పనిలో తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయం చేస్తారని నమ్ముచున్నాం దేవా. ప్రభువా, మేము ఉదయకాలని సన్నిధానంలోని ప్రార్థించుకొని మేము చర్చికి రెడీ అయి వెళ్ళుచుండగా తండ్రి, మీరే మార్గ మధ్యంలో మాకు తోడు నీడగా ఉండి వాక్యం శ్రద్ధగా విని మేము కూడా ఆ విధంగా నడుచుకునే భాగ్యం మాకు సహాయం చేస్తారని నమ్ముచు ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి మీకు దేవుని నామములో శుభములు. అందరూ
ప్రార్థించుకోవటానికి చర్చికి వెళ్ళమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.